హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అసలు దీపావళి మనం ఎందుకు జరుపుకుంటాము? దేవతలకు జన్మించిన వాడు రాక్షసుడిగా ఎలా మారాడు? కన్న కొడుకుని ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? నార్త్లో జరుపుకునే దీపావళికి, సౌత్లో జరుపుకునే దీపావళికి మధ్య బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పురాణ కథలో ఉన్న డిఫరెంట్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈరోజు దీపావళి సందర్భంగా మన స్పెషల్ వీడియో. అయితే ఎప్పటివరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీపావళి రోజు దీపాలను వెలిగించడం అంటే చీకటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం, శుభం, ఆనందం, సంపద, శాంతిని ఆహ్వానిస్తూ ఇదొక గొప్ప సూచికగా ఉంటుంది. అయితే చరిత్రలో దీపావళిని చూసినట్లయితే హిందూ మతంలో, జైనంలో, సిక్కు, బౌద్ధ మతాల్లో కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం, సుప్రసిద్ధమైన పండుగ దీపావళి. అయితే హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే ఒకానొక కాలంలో హిరణ్యాక్షుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు మొత్తం భూమండలాన్ని తీసుకుని సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ భూదేవి తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడగా ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి భూమాతని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతాడు. అలా వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసిన భూదేవిని చూసిన వరాహమూర్తి ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమించుకొని నిశిత కాలంలో కలుస్తారు. ఆ తర్వాత భూదేవి ఒక రాక్షసునికి జన్మనిస్తుంది. దేవతలకి రాక్షసుడు ఎలా జన్మిస్తాడు అని ఆలోచిస్తే నిశిత కాలము అంటే హిందూ పురాణాల ప్రకారం రాత్రి 12 దాటిన తర్వాత సమయం. ఆ సమయంలో ఎవరైనా కలిస్తే రాక్షసులే పుడతారు. అయితే అలా పుట్టినటువంటి నరకాసుడిని భూదేవి తన తండ్రికి ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా భూదేవి విడిచి వెళ్ళినటువంటి నరకాసురుడు తన సొంత ప్రదేశమైన ప్రాగ్జ్యోతిషపురంలో చాలా కాలం ఉండిపోతాడు. అయితే కొంతకాలానికి మహిష్మతిపురానికి వెళ్ళిపోతాడు. మహిష్మతిపురం అంటే మహిష అంటే దున్నపోతు ప్రవర్తన కలిగిన ప్రదేశం అని అర్థం. అక్కడ మురాసురుడు, నిశింభుడు, హైగ్రీవుడు వంటి రాక్షసులతో కలిసి మరింత రాక్షసత్వాన్ని నరకాసురుడు పెంచుకుంటాడు. అయితే అదే క్రమంలో బ్రహ్మదేవుడు వరం పొందడం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. వీడి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే నరకాసురుడు టక్కున ఏం కోరుకుంటాడు అంటే చావు లేకుండా వరం కావాలి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు ఇప్పటి వరకు అలా ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వబోనని తేల్చి చెప్పడంతో బాగా ఆలోచించి నరకాసురుడు తన తల్లి అయితే తనని చంపదు కదా అని చెప్పి నా తల్లి చేతిలో తప్ప ఇంక ఎవరూ నన్ను సంహరించలేరు, అటువంటి వరం కావాలని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇస్తాడు. ఈ వరగర్వంతో విర్రవీగిపోతున్నటువంటి నరకాసురుడు ముల్లోకాలని జయించాలని చెప్పి ఇంద్రలోకం పైన, దేవతల పైన దండయాత్ర చేసి వాటిలన్నింటినీ జయించి మొత్తం ముల్లోకాలను కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అలా గుప్పెట్లో పెట్టుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గాన, గాంధర, కిన్నెర, కింపురుష, యక్షిని, దేవతాది దేవతలకు సంబంధించినటువంటి గణాలన్నింటినీ కూడా మొత్తం 16,000 మందిని చెరబడతాడు. అదే జైల్లో ఖైదీ చేస్తాడు. దీంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నరకాసుడి బారి నుండి రక్షించాలని, 16,000 మంది దేవతా స్త్రీలను విడిపించాలని వేడుకుంటారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారం ద్వాపర యుగంలో ఎత్తటం, అదే యుగంలో భూదేవి సత్యభామ అవతారంగా ఎత్తటం, వీరిద్దరూ కలిసి వివాహం చేసుకోవటం. ఒకరోజు శ్రీకృష్ణుడు నరకాసుడిపై యుద్ధానికి బయలుదేరాల్సిన రోజు వచ్చింది. అప్పుడు సత్యభామ తాను కూడా వస్తానని శ్రీకృష్ణునితో వాదించటం, వద్దని చెప్పినా వినకుండా సత్యభామ శ్రీకృష్ణునితో బయలుదేరి యుద్ధానికి వెళ్ళింది. అప్పుడు నరకాసుడితో జరిగినటువంటి ఘోర యుద్ధంలో సత్యభామ ఓంకార బాణాన్ని ప్రయోగించడంతో నరకాసుని వధ జరుగుతుంది. అలా నరకాసుని వధించిన రోజు చతుర్దశి వచ్చింది. దాన్నే అప్పటి నుంచి నరక చతుర్దశి అని పిలవటం మొదలుపెట్టాము. అయితే చీకట్లో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో నరకాసురుని వధించడం ద్వారా వెలుగులోకి వచ్చాయని, దానికి సూచికగానే దీపాలను వరుసగా వెలిగిస్తారు. దాన్నే దీపావళిగా మనం జరుపుకుంటున్నాము. ఈ పురాణ కథ అంతా మన సౌత్కి సంబంధించింది. అదే నార్త్ సైడ్ దీపావళికి సంబంధించిన పురాణ కథను పరిశీలిస్తే మనందరికీ రామాయణం తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుని వధించిన తర్వాత సీతాదేవిని తీసుకుని వచ్చి అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు దీపాలతో స్వాగతం పలికారు. అక్కడ దీన్ని విశ్వసిస్తూ దీపావళి జరుపుకుంటారు.